ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ చికెన్ ఫ్రై. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా చూడండి, ఇక్కడ నేను అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కున్నాను. సో ఇప్పుడు ఈ చికెన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే దీనిలో అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1½ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని మొత్తం చికెన్ అంతా కలిసిపోయేలా కలిపేసుకోండి. ముక్కకి మంచిగా మసాలా అనేది పట్టాలండి. కలుపుకున్నాక మూత పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 1 గంట సేపు నాననివ్వండి. ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టానో మీకు మధ్యలో చెప్తానండి వీడియోలో, చూస్తూ ఉండండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి. సో ఆయిల్ వేడయ్యాక ఇక్కడ చూడండి, నేను 1 ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని సన్నగా పొడుగ్గా కోసుకున్నాను. అలాగే 3 మిరపకాయలండి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. సో మనకి ఉల్లిపాయ అనేది బాగా వేగిపోవాలి. సో చూడండి, మనకి ఉల్లిపాయ అనేది కూడా వేగిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, సో దాన్ని కూడా వేసేసుకోండి. సో మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇక్కడ నేను మూత అనేది పెట్టట్లేదండి. సో పెట్టకుండానే చికెన్ వండుతున్నాను. సో చికెన్ అనేది కూడా తొందరగానే మనకు ఉడికిపోతుంది. సో దానివల్ల ప్రాబ్లం అయితే రాదండి, మంచిగానే ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోండి. సో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. నేను మీకు చెప్పాను కదండి ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాను అంటే, చాలా చక్కగా ముక్కకి మంచిగా మసాలా అనేది బాగా పడుతుందండి. సో చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది, అందుకనే నేను పెడతాను. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఒకసారి చూడండి, మనకు ఆయిల్ అనేది కూడా చక్కగా పైకి వచ్చింది. చూడండి, నేను చికెన్ ముక్కని బ్రేక్ చేసి చూస్తున్నాను, చక్కగా ఉడికిపోయింది. సో ఇంకొక 10 మినిట్స్ పాటు కూడా దీన్ని వేగనివ్వండి. మనం చికెన్ ఫ్రై అన్నాం కదండి, చాలా బాగా వేగితే చాలా టేస్టీగా వస్తుందండి చికెన్ ఫ్రై అనేది మనకి. సో వేగనివ్వండి. సో చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది కూడా మనకి పైకి వచ్చిందంటే చాలా బాగా కుక్ అయిపోయినట్లే. సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేయండి. చూసారా, చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఎవరైనా సరే చేసేయచ్చు. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కూడా అది ఎలా ఉందో కూడా మాకు చెప్పేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించేయండి. బాయ్ ఫ్రెండ్స్.